చిన్న సినిమాలతో కొద్ది కొద్దిగా క్రేజ్ సంపాదించుకుంటూ గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతున్న హీరోలు ఉన్నట్టుండి ఒక్కసారిగా యాక్షన్ ఓరియంటెడ్ సినిమా భారీ బడ్జెట్తో ప్రజలకు వదిలేస్తే దాన్ని చూసి వాళ్ళు జీర్ణం చేసుకోలేరు. అట్లా ఫెయిల్యూర్ అయినటువంటి హీరోలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మీరు కానీ మొదటి రోజుల్లో చిరంజీవి సినిమాలు చూస్తే చాలా క్లాస్గా ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకుంటూ అద్భుతమైన సినిమాలు తీశాడు. మంత్రి గారి ఇక్కడ వరకు ఆయన తీసిన మంచి సినిమాలు ఇంట్లో రామ, ఈదిలో కృష్ణయ్య, శుభలేఖ, శ్రీరస్తు, శుభమస్తు, 47 రోజులు, న్యాయం కావాలి, ఏమన్నా ఎత్తుకోండి. చాలా చిన్న సినిమాల్లాగా ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఆయన విలనే గాను హీరోగాను అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇస్తూ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఖైదీ వచ్చింది యాక్షన్ ఓరియంటెడ్ సినిమా. ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. దాని నుంచి కోలుకోవడానికి ఆయనకి చాలా కాలం పట్టింది. అలా విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా, పెద్ద సినిమా, భారీ సినిమా, పాన్ ఇండియా లెవెల్లో తీశారు. బహుశా అదే ప్రేక్షకుల అంచనాలకి రీచ్ కాకపోయే కొద్దికి భయంకరమైనటువంటి డిజాస్టర్ మూట కట్టుకుని అటు చార్మీకి, అటు పూరి జగన్నాథ్కి, ఇటు విజయ్ దేవరకొండకి మరి కోలుకోలేని దెబ్బతీసింది. కాబట్టి తర్వాత అయినా సరే టైటిల్స్ పెట్టేటోళ్ళు సాఫ్ట్గా వాళ్ళ యొక్క నేచర్కి, వాళ్ళ యొక్క ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని పెట్టకపోతే మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పుడు అదే ఇబ్బంది ఎదుర్కొంటున్నాడని చెప్పుకోవచ్చు పూరి జగన్నాథ్ని. కింగ్డమ్ అని చెప్పేసి భారీ ఎత్తున పెద్ద హీరోకు ఉండాల్సినటువంటి టైటిల్, అంటే మాస్ ఇమేజ్ ఉన్న టైటిల్ పెట్టుకున్నారు. అంత ఇమేజ్ విజయ్ దేవరకొండ గారికి ఉందా లేదా అనేది ఆలోచించకుండా ఆ నిర్మాతలు కానీ ఆ దర్శకుడు కానీ ఆ పేరు ఎందుకు పెట్టారో, ఆ కథకి ఆ పేరుకు అంత యాప్ట్ అవుతుందో లేదో తెలియాలంటే ఆ సినిమా రిలీజ్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. ఏది ఏమైనా ఇమేజ్ని దృష్టిలో పెట్టుకోకుండా టైటిల్ పెడితే ఎంత కథ బాగున్నా కూడా ఆడియన్స్కి చేరేదానికి చాలా కష్టమైపోతుంది. అదేవిధంగా ఒకసారి మనము గమనించినట్లయితే ప్రేమ మీద ఒక సినిమా కూడా తీశాడు ఒక డైరెక్టర్, అద్భుతమైన డైరెక్టరే. అది కూడా ఈయనకి అట్టర్ ఫ్లాప్ అయింది. సినిమా పరంగా, స్క్రీన్ ప్లే పరంగా చాలా గొప్పగా ఉంటుంది. అలాంటి సినిమా కూడా జనాల్ని ఆకట్టుకోకుండా పోయింది. కాబట్టి చిన్నగా ఉండేటటువంటి హీరో క్రమేణా డెవలప్ అయ్యేటప్పుడు యాక్షన్ ఓరియంటెడ్గా భారీ టైటిల్ పెట్టుకోకూడదు అనే సంగతి అటు చిరంజీవి నుండి విజయ్ దేవరకొండ వరకు ప్రతి ఒక్కరూ నిరూపించిన సత్యమే. అంతెందుకు నాగార్జున గారు కూడా ఆ దశలో కిల్లర్ అని, బాస్ అని, అదని ఇదని తీశాడు. అవన్నీ ఏం వర్కౌట్ కాలా. మళ్ళీ ఫ్యామిలీ టైప్కి వచ్చే కొద్దికి కొంతవరకు సెట్ అయింది. కాబట్టి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని టైటిల్, ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని కథలు కానీ ఎన్నుకోకపోతే హీరో గల్లంతయ్యేది గ్యారంటీ.